వాసుదేవాయ. భగవంతులందరికీ నా యొక్క నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ధ్యానమూలం గురోమూర్తి, పూజామూలం గురోబలం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురు కృప. అయితే మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సత్కృత్ గీతామభ్యస్య స్నానం సంసార మలనాశనం అని చెప్తారు. మనం ఎన్నిసార్లు స్నానం చేసినా మనకు ఉండేటటువంటి మైల పోతుందేమో కానీ మనసులో ఉన్నది, ఆత్మలో ఉన్నది మరి పోదు అని చెప్పి చెప్తారు. గీతలో ఒక శ్లోకం అది. అయితే ఒక అతను చాలా సంపాదిస్తాడు అన్నాడు. సంపాదన అంటే అతనికి అంతు లేదు, అంత సంపాదిస్తాడు. సంపాదించి ఒక రోజు అతను ఏం చేస్తాడంటే అతని అకౌంటెంట్ అడుగుతాడు, అయ్యా మన దగ్గర ఎంత సంపాదన ఉంది, నా దగ్గర ఎంత ఉంది సంపాదన అని. అంటే అతని అకౌంటెంట్ ఏమంటాడంటే చాలా ఉంది, 7 తరాలు కూడా కూర్చొని మనం తిన్నా కూడా తరిగిపోనటువంటి ఆస్తి ఉంది మన దగ్గర, అంత సంపాదించండి మీరు. అతను ఆశ్చర్యపడతాడు, అరే ఇంతేనా, 8వ వాడు ఏం చేయాలి, 7 తరాలే ఉంది, 8వ వాడు ఏం చేయాలి అని ఆయన కొంచెం ఆశ్చర్యపడతాడు అన్నాడు. ఆశ్చర్యపడితే ఈ దానికి సమాధానం నేను చెప్పలేను. ఒక పర్వతం పైన ఒక వృద్ధురాలు ఉంటుంది, ఆమె దగ్గర పోతే మీకు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి అతను చెప్తాడు. ఎవరు, అతని అకౌంటెంట్ చెప్తాడు. సరే అని ఇతను రెడీ అవుతాడు పోవడానికి. అయితే మీరు పోయి ఏమైనా తీసుకుపోవాలి కదా, గురువు దగ్గర, సంతుల దగ్గర, సామంతుల దగ్గర పోయినా ఏదైనా తీసుకొని పోవాలని చెప్తే ఒక పిండి ఒక కవర్లో తీసుకొని పోయి ఇవ్వండి ఆమెకు పిండి ఇస్తే సరిపోతుంది, ఇక ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని. కష్టపడి ఆ గుట్ట ఎక్కుతాడు, చెమటలు పడతాయి, ఆయాస పడతాడు. అక్కడ పోతాడు, ఆమె దగ్గర పోయి ఆమె విషయం చెప్తాడు. నాకు ఇట్లా ఎంతో ఆస్తి ఉంది, మరి ఇది ఆస్తి మరి 7వ తరం వరకే ఉంది అంటున్నాను, మరి 8వ తరం మరి ఏం చేయాలి అంటేనంటే, మరి నీకోసం అమ్మ నేను పిండి తీసుకొచ్చిన, తీసుకోండి అని చెప్తాడు. ఆమె ఏమంటుంది, నాకు ఈ రోజుకు సరిపోయేటంత ఆహారం నా దగ్గర ఉంది, రేపటిది భగవంతుడు చూసుకుంటాడు, నాకు అక్కర్లేదు అని చెప్తాడు. అంటే ఇక్కడ చూడండి, ఆమెకు ఏమీ లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, సంపాదన లేదు, ఎవరైనా తెచ్చిస్తేనే ఆమె తింటుంది. కానీ ఆమెకి ఎలాంటి ఆశ లేదన్నట్టు, రేపటిది ఆశ లేదు. ఈయన 7 తరాలకు ఉంటే కూడా ఇంకా కావాలి అని ఆయన ఆలోచన. అయితే ఈ పిసినారేటువంటి వాళ్ళకు ఒక శ్లోకం ఉంది. వాళ్ళు ఏం చేశారంటే, నా దేవాయ నా విప్రాయ నా బంధుభ్యో నా చాత్మని కృపణస్థ జనం యాతి వహినీ తస్కరి పార్థివై. నా దేవాయ నా విప్రాయ, నా దేవునికి పెట్టాడట, విప్రులకు పెట్టాడట. నా దేవాయ నా విప్రాయ నా బంధుభ్యో నా చాత్మని, నేను కూడా తినను, నా బంధువులకు కూడా పెట్టాను. మరి అటువంటి ఆస్తి ఏమైపోతుందయా అంటే, దొంగలు వాడికి తీసుకుపోతారు, లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేస్తారు, లేకుంటే ఎవడైనా తెచ్చుకొని పోతారు. ఆస్తి ఎంత మిగిలించుకున్నా ఎవరికి మనం దాన ధర్మాలు చేయకుండా కష్టమే అని చెప్పి అతను ఈ శ్లోకంలోనే అర్థం. ఆశ ఉంటే కలదు నిరాశ, కలగంటేనే కలవరము. ఆశ ఉంటే కలదు నిరాశ, కలగంటేనే కలవరము. శ్వాసలాగిన ఆశలు పోవు, అంటి ఉంటాయి మరు జన్మకు. శ్వాసలాగిన ఆశలు పోవు, అంటి ఉంటాయి మరు జన్మకు. ఆశే మనిషికి పాశము, బ్రతుకును త్రుంచే యమ పాశము. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ
సీతారాం. ఇక్కడ జొన్నమిత్ర రామలింగేశ్వరరావు అని మీరు పేరు వినింటారు. అతను ఒక హాస్య కవి అన్నట్టు. అతని ఒక అంటే ఈ రోజుల రాజకీయ నాయకులు ఎట్లున్నారు, ఎంత సంపాదిస్తే వాళ్ళకి తృప్తి లేదు అనేది ఒక చిన్న ఏమంటారు దాన్ని, ఒక గీతం రాసిన అన్నాడు. అది నేను చదువుతాను, అంటే సమయం ఉంది. ఆ పార్టీలో నుంచి రామా హరే, నేను ఈ పార్టీకి వచ్చాను రామా హరే. ఏ పార్టీలో ఉన్న రామా హరే, నేను చేసేది ఏముంది రామా హరే. ఇరగదీసేది ఏముంది రామా హరే. అన్నం అక్కరలేదు రామా హరే, నేను ప్రజల అభివృద్ధి భోజేస్తాను రామా హరే. స్టేటు ఏమైతేనేమి రామా హరే, నాకు సీటు ముఖ్యంగాని రామా హరే. నేను భోంచేస్తే చాలదు రామా హరే, నా కొడుకు దోచెయ్యాలి రామా హరే. నా మనమడు దోయాలి రామా హరే, ముని మనమడు దోయాలి రామా హరే. మీ కర్మ ఇంతే రామా హరే అని జొన్నవిత్తులు కాదు, ఇది వాళ్ళకి రాజకీయ నాయకులు. అంటే ఎంత సంపాదించినా ఏమీ లాభం లేదని చెప్తున్నాడు. భగవద్గీతలో ఇంకోటి శ్లోకం ఉంటుంది, 3వ అధ్యాయంలో 35వ శ్లోకం. చాలా బాగుంటుంది అది. మీరు భగవద్గీత కొంచెం అప్పుడప్పుడు కొన్ని శ్లోకాలు వింటుంటే దాని గురించి అర్థం తెలుసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అది 3వ అధ్యాయంలో 35వ శ్లోకం. శ్రేయాం స్వధర్మో విగుణ పరధర్మో సంస్కృత, స్వధర్మం నిధనం శ్రేయ పరధర్మ భయాపహ. శ్రేయాం స్వధర్మో విగుణ, నీకు వేరే ధర్మంలో ఎంత మంచిగా ఉండొచ్చు, కానీ దాన్ని మనం ఆచరించరాదని చెప్తారు. ఆ ధర్మాన్ని మనం ఆచరించాలి. మన ధర్మంలో ఎటువంటి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మన చివరికి చావున్న మన ధర్మమే గొప్పదని చెప్తారు. ఇతరులు ఏం చేస్తారు, ఏదో అంటే పెడతారు, ప్రలోభాలకు నోచుకొని అక్కడ పోవడం ఇక్కడ పోవడం, వాళ్ళు ఏదో పెడుతున్నారు ఏది ఏం తీస్తున్నారు అనేసి. ఒక అతను ఏం చేశాడంటే ఒక అడవిలో ప్రయాణిస్తుంటే ఒక చెట్టు అంటుకుంటుంది అన్నట్టు. ఆ సీని ఇతను చూస్తాడు, ఆ చెట్టుని అంటుకుపోతుంటుంది అన్నట్టు. చెట్టు అంటుకుపోతుంటే ఆ కొన్ని పక్షులు కూడా దాంట్లో మంటలో పడి కాలిపోతుంటాయండి. కాలిపోతుంటే అతను ఏమంటాడంటే, హిందీలో ఒక కవిత ఉంది, आग लगे इस वृक्ष में, आग लगे इस वृक्ष में जलने लगे बाग, आग लगे इस वृक्ष में जलने लगे बाग, पक्षी तुम क्यों नहीं उड़ते पंख तुम्हारे पास. అంటే ఈ చెట్టుకు అగ్ని మంట అంటుకుంది, కాలిపోతుంది, మీరు కూడా దాని వెంబడి కాలిపోతున్నారు, మరి మీకు రెక్కలు ఉన్నాయి కదా, ఎందుకు పారిపోవడం లేదు అని అర్థం. ఆగ్ లగి ఇస్ వృక్షమే జలనే లగే బాగ్, పక్షి తుమ్ క్యూ నై ఉడితే పంక్ తుమారే పాస్. అప్పుడు ఆ పక్షులు ఏమంటాయంటే, फल खाए इस वृक्ष के, फल खाए इस वृक्ष के, गांधे किए इस पत्तों को, गांधे के इस पत्तों को, यही धर्म है हमारा, इसी के साथ यही धर्म है हमारा, जलेंगे इसी के साथ. మేము చావనైనా వస్తాం, దీన్ని వాడుకున్నాము, దీన్ని పండ్లు తిన్నాము, దీన్ని అనుభవించినాము, ఇక్కడనే మేము కాపురాలు చేసినాము, మేము దీంట్లోనే అగ్నిలో పడి చావనైనా వస్తాం కానీ పోము అని చెప్పేది చెప్తాను. అట్లా మనం కూడా మన ధర్మాన్ని మనం ఆచరించి మనది ఏదో మనం చూసుకుంటూ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటే ఇలాంటివన్నీ తెలుస్తాయని నా ఉద్దేశం చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించారు.